నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు తెలుగు ప్రజలకు వార్నర్ అన్న ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అతడు బాహుబలి, పుష్ప, డీజెట్ ఇల్లు అంటూ పలువురు టాలీవుడ్ సినిమా హీరోల స్టైల్ను అనుకరిస్తూ ఎన్నో రీల్స్, వీడియోలు చేశాడు. అవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వార్నర్ భాయ్ ఏకంగా తెలుగు వెండితెరపై సందడి చేయనున్నాడు. అవును, మీరు వింటున్నది నిజమే. నితిన్ నటించిన రాబిన్హుడ్ సినిమాలో వార్నర్ కనిపిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. రాబిన్హుడ్లో వార్నర్ అతిథి పాత్ర పోషించినట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన కింగ్స్టన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని రవిశంకర్ చెప్పారు. సినిమాలో కేమియో రోల్లో డేవిడ్ వార్నర్ నటించాడని స్పష్టం చేశారు. నిజానికి క్రికెట్ గ్రౌండ్లో కూడా చాలాసార్లు తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ స్టిల్స్ను చూపిస్తూ ఉంటాడు వార్నర్. అతనికి ముందు నుంచే సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. అటు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ట్రోఫీ అందించిన కెప్టెన్గా వార్నర్కు మంచి పేరుంది. ఇక ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు సినిమాతో వార్నర్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్కి కిక్ ఇచ్చింది. దీంతో వెల్కమ్ టు టాలీవుడ్ వార్నర్ మాయా అంటూ ప్రేమగా పోస్టులు పెడుతున్నారు టాలీవుడ్ అభిమానులు. ఇక వార్నర్ కేమియో రోల్లో ఉండడంతో రాబిన్హుడ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు కేవలం సినిమా లవర్స్ మాత్రమే ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించగా ఇప్పుడు క్రికెట్ లవర్స్ కూడా ఈ లిస్టులో యాడ్ అయ్యారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల నితిన్ చేస్తున్న సినిమా ఇదే. దీంతో ఈ చిత్రం నితిన్కి మరో హిట్ ఇస్తుందంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఇది డేవిడ్ వార్నర్ టాలీవుడ్ మూవీ అప్డేట్స్.